మై టీవీ సిద్దిపేటకు స్వాగతం. ఇప్పుడు మనం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామానికి వెళ్తున్నామండి. ఇప్పుడు మనం దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఉన్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. తిమ్మాపూర్ గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఇది. ఆపదామాప హర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో ఉన్నటువంటి విశాలమైన రాగి చెట్టును చూద్దాం. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తిమ్మాపురం గ్రామం అనేది ప్రసిద్ధ క్షేత్రం. ఇది ఎంతో ఆపదల ముక్కులవాడు. ఎన్ని కోరికలున్నా ఎన్ని ఆపదలున్నా ఈ స్వామివారిని ఆపదలను తీరుస్తాడు. ఈ ఆంజనేయులు మంచి భక్తి గల ఆంజనేయులు కాబట్టి నేను చెప్తున్నాను. ఈ తిమ్మాపురం ఆంజనేయుల గుడిలో 25 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. మహా పవర్ఫుల్ దేవుడు. ఇటువంటి దేవుడు అనేది ఈ ఏరియాలో అనేది హనుమాన్ టెంపుల్ అనేది లేదు. సిద్దిపేట జిల్లా తిమ్మాపురం గ్రామము. ఈ గ్రామంలో చైత్ర పూర్ణిమ నాడు ఇక్కడ రథోత్సవం జరుగుతుంది. బ్రహ్మాండంగా అగ్నిగుడ్డాలు కూడా జరుగుతాయి. కాబట్టి ఆ రోజు కార్యక్రమం రథం కూడా జరుగుతుంది రాత్రి. కాబట్టి అందరూ భక్తులు రావాలి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. తిమ్మాపురంలో 100 సంవత్సరాల కింద కూడా మాకు తెలియకుండానే ఉన్నది. అంతేనా కదా? మనకు తెలియదు. మనకేం 60 ఏళ్ళకు ఉన్నాం మేము. 60. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. తిమ్మాపూర్ గ్రామంలోని ఆంజనేయ స్వామి వారి మూల విరాట్టును మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాం. నమ్మిన భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లుతున్నాడు తిమ్మాపూర్ గ్రామ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని దర్శించిన, ఆంజనేయ స్వామిని భజించిన, ఆంజనేయ స్వామిని కీర్తించిన, మనసారా గుర్తు చేసుకున్న భక్తుల కోరికలు నెరవేరుతున్నాయి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇప్పుడు మనం దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలోని శ్రీ అభయ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాం. ఈ అభయ వీరాంజనేయ స్వామి దేవాలయము ఈ నేషనల్ హైవే 765 DG విస్తరణలో భాగంగా కొన్ని షట్టర్లు మరియు కొంత స్థలాన్ని రోడ్డుకు విస్తరణలో భాగంగా తీసుకోవడం జరుగుతున్నది. అదిగో తిమ్మాపూర్లోని ఆంజనేయ స్వామి వారి మూల విరాట్టు. నమ్మిన భక్తులకు కోరికలను తీర్చే స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఆదిదేవుడైన గణపతి, నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆలయ విశేషాలను, ఈ ఆలయ పరిసరాలను మనం తెలుసుకుందాము.
శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్న నవగ్రహ దేవతా మండపం. ఇక్కడ నవగ్రహాలను పూజిస్తే సకల సమస్యలు పరిష్కారం అవుతాయని భక్తులు విశేషంగా నమ్ముతున్నారు. ఈ ఆలయ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం ఈ రావి చెట్టు. ఆంజనేయ స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న రాతి స్తంభం ఇది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జయ హనుమాన్, జయ జయ హనుమాన్. ఓం శ్రీరామదూతాయ నమః. 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 ఓం శ్రీరామదూతాయ నమః అంటూ తమ కష్టాలను, తమ బాధలను తీర్చుకోవడానికి ఈ ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసినా, ఇక్కడున్న రాగి చెట్టును దర్శించిన మీ పాపాలు నశిస్తాయి. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణము హరిసత్తమ హనుమాన్ యత్నమస్తాయ దుఃఖక్షయ కరోభవ. ఎవరైతే ఆంజనేయుని నమ్ముతారో వాళ్ళ సకల దుఃఖాలు నివారించబడతాయని శాస్త్రం చెబుతున్నది. మీరు వెళ్ళి తిమ్మాపూర్ ఆంజనేయ స్వామిని దర్శించండి, ధరించండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు. మై టీవీ సిద్దిపేట.